శ్రీ మాత్రే నమః. అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి, ఈరోజు నీకు ఒక ఉపదేశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. నీ జీవితంలో జరగబోయేటువంటి ఒక పెను మార్పు గురించి నీకు చెప్పాలి అనుకుంటున్నాను. శ్రద్ధగా ఒక్కసారి ఈ అమ్మ మాటని విను. నువ్వు జీవితంలో కోల్పోయిన వాటన్నింటినీ కూడా నువ్వు పొందటానికి ఈ అమ్మ నీకు మనోధైర్యాన్ని కల్పించబోతుంది. ఎప్పుడైతే నువ్వు అమ్మ అని ఒక్కసారి నన్ను తలుచుకుంటావో, తలుచుకున్న మరు నిమిషం నీ కోరిక నేను తీర్చటానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడూ భగవంతుడు నాకు ఏమీ ఇవ్వలేదు అనే బాధపడకూడదు. నేను ఎప్పుడు అడిగాను, నేను ఏమి చేశాను అనేది ఆలోచించుకున్న తరువాతనే నువ్వు భగవంతుణ్ణి అడగాలి. అంటే నువ్వు అడగకుండా ఏది కూడా నీ దగ్గరికి రావాలి అని ఆశపడవద్దు. అలాగే అమ్మ వాగ్దానంలో ఉండేటువంటి ఆంతర్యాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇదేదో నాకు తెలియని విషయం అని నువ్వు పక్కకు వెళ్ళే కొలది ఏది కూడా నీకు అర్థం అవ్వదు, ఏది కూడా నీకు తెలియదు. ప్రతిదీ నువ్వు నీకు అవసరమైన దానిని, నువ్వు పొందవలసిన దానిని గురించి ఆలోచిస్తూ అమ్మని అడుగు. అడిగిన వెంటనే నీ సమస్యను, నీ కోరికను తీర్చటానికి ఈ తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అలాగే అమ్మ యొక్క కరుణా కటాక్షాలు నీపై పడాలి అన్న, అమ్మ యొక్క అద్భుతమైన దివ్య ఆశీస్సులు నువ్వు పొందాలి అనుకున్నా కూడా అమ్మని ప్రతినిత్యము, ప్రతిరోజు మనస్సులో స్మరించుకుంటూ ఉండు. అలా స్మరించినట్లయితే నీకు కష్టం వచ్చిన ప్రతి నిమిషము కూడా అమ్మ నీకు తోడుగా ఉంటుంది. అలాగే కష్టం అనేటువంటిది నీ దరిదాపుల్లోకి రాకుండా ఆ తల్లి నీపై చల్లగా చూస్తుంది. అలాగే అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ, అమ్మని మనస్సులో తలుచుకుంటూ అమ్మ నామాన్ని, మంత్రాన్ని పఠిస్తారో వారు కోరుకున్న కోరికలనేవి కేవలం అంటే కేవలం 1 గంటలో పరిష్కరించబడతాయి. ఏదైతే మనం ఎప్పుడు అమ్మని ధ్యానిస్తూ ఉంటామో అప్పుడే మనకి పరిష్కారం దొరుకుతుంది. అయితే ఇప్పటి వరకు అమ్మ మాటలలో అమ్మ మనకి ఏ విధంగా తోడుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు కదా. అమ్మ వస్తుంది. వారాహి తల్లి అడుగులు భూమిని కదిలించాయి. నీ విజయం కోసం చీకటిని తొలగిస్తుంది. నువ్వు ముందుకు సాగటం కోసం, నీ కోసం వెలుతురుని అమ్మ ప్రసాదిస్తూ ఉంటుంది. ఎవరి కారణంగా నువ్వు బాధ అనుభవించావో అదే బాధ వాళ్ళకి కలుగచేస్తుంది ఈ తల్లి. అది నువ్వు చూసేలాగా చేస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఉండు, సరిపోతుంది. ఆ అమ్మ నీ వెనకే ఉంది అనే విషయాన్ని నువ్వు గుర్తించు. నమ్మకం కోల్పోతున్నటువంటి ప్రతిసారి, ఆశలు వదులుకుంటున్నటువంటి ప్రతిరోజు ఒక్కసారిగా అమ్మ ఆలోచనలని, ఉదయాన్నే అమ్మ ముఖాన్ని చూడు. అంతటితో నీ సమస్య అనేది తీరిపోతుంది. ఇదంతా కూడా నా బిడ్డవైన నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు నేను ఉన్నాను అని నేను ఇస్తున్నటువంటి ఒక భరోసా. ఎప్పుడైతే అమ్మ పాదాలని తాకి ఏదైతే ఇస్తావా అమ్మా అని అడుగుతావో ఆ మరు నిమిషమే ఆ తల్లి నీకు కరుణ కటాక్షాలను ఇస్తుంది. మునుముందు నువ్వు పొందేటువంటి శుభాలతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నీకు ఒక దిష్టి చుక్క లాంటివి. ఇవన్నీ కూడా నువ్వు తొందరలోనే తీసివేసుకోగలుగుతావు. అంటే నీ నుంచి ఈ సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి అని అర్థం. అమ్మ మాటని ఎప్పుడైతే నువ్వు పెడచెవిన పెట్టకుండా అనుగ్రహిస్తూ ఉంటావో, అమ్మని ఎప్పుడైతే నీవు స్మరిస్తూ ఉంటావో అప్పుడు అమ్మ నీకు తోడుగా ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా ఉండలేదో ఈ లోకంలో నిజాన్ని తెలుసుకుని మాట్లాడేవారి కంటే అబద్ధాలు మాట్లాడేవారున్నారు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండకపోతే నిందల పాలు అవ్వాల్సి వస్తుంది. అలాంటి అవసరం నీకు రానివ్వకుండా, నీవు చింతపడకుండా ఉండేలాగా నేను చేస్తాను. నీ యొక్క విధి రాతని నేను మారుస్తాను అని ఆ వారాహి అమ్మ
వాగ్దానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. నువ్వు చేసే మోసం అమాయకుడైన నా బిడ్డ అంటే ఎదుటివారు నిన్ను చేసేటువంటి మోసం నీ దాకా రాకుండా, నా బిడ్డవైన నువ్వు మోసపోకుండా నిన్ను కాపాడేటువంటి బాధ్యత నాది అని ఆ తల్లి అభయమిస్తూ ఉన్నారన్నమాట. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నువ్వు ఒక్కసారి అమ్మా అని పిలిస్తే చాలు, ఎంతమందిలో ఎంత కష్టంలో ఉన్నా కానీ వెనువెంటనే నీ సమస్యకు పరిష్కారాన్ని నేను చూపిస్తాను అని అమ్మ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనుకుంటున్నాను. ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎంతో బాధలలో ఉన్నప్పుడు నేను ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించాను. మరు నిమిషమే ఆ తల్లి నాకు తోడై ఉండి నన్ను ఆ సమస్య నుంచి బయటపడవేసింది. అలాగే చాలామందికి ఎన్నోసార్లు ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు వారి వారి కోరికలు అమ్మ తీర్చనందుకు గాను ఈ యొక్క మంత్రాన్ని వారు జపించి ఉన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈరోజు ఇక్కడ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేయబోతూ ఉన్నాను. ముందుగా చిన్న విన్నపం ఏమిటంటే కనుక, అమ్మ ఎవరినైతే అనుగ్రహిస్తుందో వారికి ఈ వీడియో అనేది కంటపడుతుంది. కాబట్టి అమ్మ అనుగ్రహాన్ని నువ్వు పొందావు అని అర్థం చేసుకోవలసి ఉంటుంది. మంత్రాన్ని చదవాలి అని అనుకున్న వారు ఎవరైనా సరే, అంటే ముఖ్యంగా స్త్రీలు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ ఈ యొక్క మంత్రాన్ని అస్సలు జపించకూడదనమాట. మనకి అమ్మవారి మంత్రాలు అనేది జపించాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న నియమాలు అనేది పాటించవలసి ఉంటుంది. ఆ మంత్రం వచ్చేసి దుఃఖ హంత్రి, దుఃఖ హంత్రి, దుఃఖ హంత్రి. ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ 108 సార్లు జపిస్తారో వారికి కేవలం 1 గంటలోనే వారి యొక్క కోరిక అనేది తీరుతుంది. లేదు, వారు ఏదైనా సమస్యలో ఉండి అమ్మ నామాన్ని, అమ్మ మంత్రాన్ని జపిస్తారో ఆ సమస్య నుంచి వారికి వెంటనే విముక్తి కలుగుతుంది. అంత కాకుండా ఇంకా కఠినమైన సమస్యలలో ఉన్నా కూడా మీరు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడటానికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆ తల్లి చూపిస్తుంది. ఈ మంత్రాన్ని మీకు ఇబ్బంది తప్పని పరిస్థితుల్లో అయితే ఎప్పుడైనా జపించుకోవచ్చు. లేదు, మాకు ప్రతిరోజు కూడా అమ్మ అనుగ్రహం కావాలి, మేము ఎప్పుడూ అమ్మ అనుగ్రహంతో సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎవరైనా సరే రోజు రాత్రి వేళ నిద్రించేటప్పుడు ముందుగా దుఃఖ హంత్రి, దుఃఖ హంత్రి అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించి నిద్రకి ఉపక్రమించండి. ఖచ్చితంగా మీకున్న సమస్య అయినా కోరికైనా 1 గంటలో పరిష్కరించబడిపోతుంది. అయితే దీనికి మీరు చేయవలసినదల్లా కేవలం నమ్మకం ఉంటే ఎప్పుడైనా మన పని అనేది అంత తొందరగా అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం పూర్తి నమ్మకంతో అమ్మవారిని, విశ్వాసముతో అమ్మవారిని వేడుకుంటామో ఆ మరు నిమిషమే మనకి మన కోరిక అనేది తీరుతుంది. ఈ వీడియో అందరికీ నచ్చాలని, మీ కోరికలు మీ సమస్యలు తీరాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి జై వారాహి అని కామెంట్ చేయండి.